న్యాయమైన మార్గంలో మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడంతా ప్రకృతి దగ్గరికి వస్తుంది, లక్ష్మీదేవి దగ్గరికి వస్తుంది. అదే రాజకీయ ప్రాప్తం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి 8 సార్లు మనులు మాణిక్యాలన్నీ పంపించారు. ప్రజలంతా వచ్చి దేవుడా మా వద్దునైనా అంటే అప్పుడు మళ్ళీ పక్క రాజ్యాలకి వాళ్ళకి పంపించారు. ఇప్పుడు అలా ఉంటుందా? వచ్చిందంటే మొత్తం ఒకళ్ళు సంకలేసుకెళ్ళిపోతారు. ఆశ ఎంత ఉండాలో తెలియదు, ఎంత ఉండే సరిపోద్దో తెలియదు. కాబట్టి ఇంత ఆశా జీవితమైనప్పుడు దేనికి ఉపయోగపడదు. 4 రోజులు ప్రశాంతంగా ఉంటున్నాం, 4 రోజులు పోతూ ఉన్నాం. మధ్యలో నాటకానికి మనం ఇంత ప్రశాంతంగా చేసుకొని వెళ్ళవచ్చును. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు గమనించుకొని రాబోయే పరిణామాలు కూడా మీకు టూకీగా చెప్పాను. అవి కూడా ఆలోచనలో పెట్టుకొని పిల్లల్ని కానీ వాళ్ళని కానీ భోజనాలు కానీ చేసిన చోట బయట ఎక్కువగా తినకుండా ఇంట్లోనే ఎక్కువగా